2021లో అఫీషియల్గా మొదలైన చిత్రం గేమ్ చేంజర్. శంకర్ తెలుగులో తీసిన మొదటి సినిమా ఇది. దిల్ రాజు నిర్మాణంగా ఘనంగా ప్రారంభమైన అనంతరం పలు సమస్యల కారణంగా షూటింగ్ డిలే అయ్యి మొత్తానికి 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ యొక్క సినిమా. నిజానికి ఈ యొక్క సినిమా పెద్ద అంచనాలు లేవు. అందుకు కారణం శంకర్ మునుపటి చిత్రం ఇండియన్ 2 రిజల్ట్. దాంతో గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి, దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన దిల్ రాజు పరిస్థితి ఏంటిది అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. ఇక మూవీ విషయానికి వస్తే, సొంత జిల్లాకు కలెక్టర్గా వచ్చిన రామ్ నందన్ అక్రమాలకు మేడ మీద కత్తిపెట్టి మరీ వాళ్ళు చేసే అరాచకాలను తెరదింపుతాడు. ఈ క్రమంలో పెంచిన తండ్రి బొబ్బిలి సత్యమూర్తి ఎప్పుడు చనిపోతాడా అని ఎదురుచూసే కసాయి కొడుకు మరియు మినిస్టర్ అయిన బొబ్బిలి మోపిదేవి సూర్యతో తలపడేయాల్సి వస్తూ ఉంది. రామ్ నందన్ నిజాయితీ భరించలేని మోపిదేవి అతడి మీద కేసు పెట్టి మరి కలెక్టర్ బాధ్యతలకు దూరం చేస్తే, ఊహించని తీరులో రామ్ నందన్ ఏకంగా అభ్యుదయం పార్టీకి కీలకంగా వ్యక్తిగా మారుతాడు. అయితే రామ్ నందన్ వర్సెస్ మోపిదేవిల యుద్ధం ఏ స్థాయికి చేరుకుంది, మోపిదేవి ముఖ్యమంత్రి అవ్వగలిగాడా, దాన్ని రామ్ నందన్ ఎలా ఎదిరించాడు అన్నది తెలియాలంటే గేమ్ చేంజర్ మూవీని థియేటర్లో వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ యొక్క మూవీ సరికొత్త రికార్డులను కూడా నెలకొల్పుతూ ఉందనే చెప్పాలి. అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. రామ్ చరణ్ గారు, మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క మూవీలో మీ ఎంట్రీ సీన్స్ కానీ, మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే మీ యొక్క డైలాగులు కానీ చాలా బాగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీ యొక్క కామెడీ టైమింగ్ కానీ, అలాగే సాంగ్స్కు మీరు వేసిన డ్యాన్స్ కానీ చాలా బాగా ఉంది. మరి ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా చాలా అద్భుతంగా ఉంది. పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.